ఇందులో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఈ టీవీ యూనిట్ గురించే. చాలా పెద్ద టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు ఇక్కడ. ఒక మంచి నార్త్ ఫేసింగ్ ఇల్లు అనేది సేల్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఒక 4 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రస్తుతానికి మనకి ఒక్కటే ఉంది ఇక్కడ సేల్కి. ఇది నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. ప్రజెంట్ బయట ఉన్నాము. ఒకసారి ఏరియా అంతా కూడా చూసుకోండి. లోపలికి వెళ్ళి ఇల్లు మొత్తం అంతా కూడా చూపిస్తాను. ఎక్కడ ఎలాంటి వర్క్ చేశారు అండ్ ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఇలా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తాను. సో ఎవరైనా మంచి నార్త్ ఫేసింగ్ ఇల్లు అనేది తీసుకుందాం ఇంటీరియర్తో ఉండేది అనుకున్నట్లయితే తప్పకుండా ఉపయోగపడుతుంది వీడియో అనేది. సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ ఏరియా అయితే తీసుకున్నారు. ఇక్కడ ఒక కార్ పెట్టుకోవచ్చు అండ్ 2 బైకులు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. సీలింగ్ అనేది పీవీసీ సీలింగ్ తీసుకున్నారు అండ్ జిప్సమ్ కూడా వచ్చింది. అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. ఇదంతా కూడా మొక్కలు పెంచుకోవడం కోసం కొంచెం గార్డెన్ ఏరియా కింద అయితే వదిలేశారు. ఇది కూడా టైలే, ఇది ఇక్కడ మీరు చూస్తుంది ఫ్రంట్ ఎలివేషన్లోని. అండ్ మెటల్ ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ అయితే వస్తుంది. మెట్లు కూడా గ్రానైట్తో తీసుకున్నారు చూడండి. అండ్ కంప్లీట్ మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఇచ్చారు. నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది. మెయిన్ డోర్ తీయగానే చిన్న దారి మాదిరిగా అయితే ఉంటుంది. ఒక 4.5 అడుగుల వెడల్పుతో చిన్న దారి మాదిరిగా అయితే ఉంటుంది. ప్లానింగ్ కూడా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇది ఇప్పుడు మనం చూసిన హౌస్ ప్లానింగ్ అనేది రెగ్యులర్ నార్త్ టైప్ కాకుండా కొంచెం మోడర్న్గా అయితే ఉంటుంది. ఇందులో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఈ టీవీ యూనిట్ గురించే. చాలా పెద్ద టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు ఇక్కడ. సో ఇలా మనం లోపలికి వచ్చాం కదా, లోపలికి రాగానే ఇక్కడ రైట్ సైడ్ ఒక పూజా రూమ్ తీసుకున్నారు. ఇది పూజా రూమ్, ఇది ఇక్కడ మీరు రైట్ సైడ్ కనబడుతుంది. ఇలా వచ్చాం మనం లోపలికి. అండ్ ఈ టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ పీవీసీ లావర్స్ అయితే యూజ్ చేశారు. వాస్తు ప్రకారం సరిపోయే విధంగా సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ తీసుకున్నారు. అండ్ ఈ టీవీ యూనిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే తీసుకున్నారు చూడండి, డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం. అండ్ కింద స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగా అయితే వచ్చింది. ఇది కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ అవ్వడం వల్ల లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఇచ్చారు కూడా, చూసారు ఇది అంతా కూడా లవర్స్ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఇచ్చారు కదా, దానివల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది దీనికి. సెటప్ బాక్స్ అట్లాంటివి పెట్టుకుంటాం కాబట్టి రిమోట్తో ఆపరేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక్క చోటే గ్లాస్ అయితే యూజ్ చేశారు. బ్యాలెన్స్ అంతా కూడా నార్మల్ ప్లేన్తో అయితే ఉంటుంది. సో చూసుకున్నారు కదా, ఫస్ట్ ఒకసారి బెడ్రూమ్ అయితే చూద్దాము. అండ్ ఇది పూజా రూమ్ ఇది. సో చూసుకోండి పూజా రూమ్ అనేది 4.5 x 7 సైజులు అయితే ఉంటుంది. సింపుల్గా ఒక 4 కూడా కూర్చోవచ్చు ఇందులోని. పదండి ఒకసారి బెడ్రూమ్ చూద్దాము. అండ్ ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి నెల్లూరు కొత్త కాలువ సెంటర్ అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది. కొత్త కాలువ సెంటర్ నుంచి మనకి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఒక 6.7 కిలోమీటర్స్ 6.8 కిలోమీటర్స్ ఈ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి వెళ్ళడానికి అయితే పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. అండ్ ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే బయట రోడ్లు అనేవి 30 ఫీట్ సిమెంట్ రోడ్స్ అయితే ఉంటాయి. డ్రైనేజ్ లైన్ కూడా ఉంటుంది. అండ్ ఏదైనా షాపులకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా దగ్గరలోనే ఉంటుంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వార్డ్రోబ్స్ తీసుకున్నారు. సెంటర్లో ప్లేస్ అనేది మనం బెడ్ పెడతాం కదా, దానికోసం వదిలేశారు ఇక్కడ. లుక్ పరంగా చాలా బాగున్నాయి వార్డ్రోబ్స్ అనేవి. అండ్ ఇక్కడ కమోడ్స్, ట్యాప్స్ అయితే ఇంకా పెట్టలేదు, అదొక వర్క్ పెండింగ్లో అయితే ఉంచారు. బాత్రూమ్స్లో అయితే కనుక లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలే. థిక్నెస్ కూడా కొంచెం హెవీ ఉండేవి తీసుకున్నారు. నార్మల్గా ఈ ఇచ్చే బల్లలు అనేవి చాలా సన్న బల్లలు అయితే ఇస్తున్నారు కొన్ని చోట్ల. ఇక్కడ అలా కాదు, కొంచెం హెవీ ఉండేవి తీసుకున్నారు. అండ్ బాత్రూమ్స్ కూడా చాలా పెద్దవి అయితే ఇచ్చారు. చిన్నగా అట్లాంటివి ఏం కాదు, పెద్దవి ఇచ్చారు బాత్రూమ్స్ అనేవి. అండ్ టైల్స్ కూడా 2x4 సైజ్ టైల్స్ యూజ్ చేయడం వల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చింది బాత్రూమ్స్లోని. సో హాల్ కూడా చాలా బాగుంది, స్పేషియస్గా అయితే వచ్చింది. ఇంచుమించు ఒక 15 అడుగుల పైన ఉంటుంది దీని పొడవు అనేది. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ అయితే పెడతారు, ఇంకా పెట్టలేదు. అంటే మనకి కమోడ్స్ ఇవేం పెట్టలేదు కదా, ఇక్కడ కూడా పెడతారు వాష్ బేసిన్ అనేది. అండ్ ఎంట్రన్స్లో, కిచెన్ ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ తీసుకున్నారు. ప్రింటెడ్ టైప్లో వచ్చింది చూడండి, గ్లాస్ మీద ప్రింటెడ్ డిజైన్ అయితే వచ్చింది ఫ్లవర్ది. సో కిచెన్ కూడా కొంచెం లోత్ అనేది ఎక్కువగానే తీసుకున్నారు. మనకి ఇలా ఇవ్వడం వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్లాట్ఫామ్ చూడండి యూ షేప్ టైప్లో ఇచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగా అయితే వచ్చింది ఇందులోని. ఫ్రిడ్జ్ కూడా మనం కిచెన్లోనే పెట్టుకోవచ్చు. అండ్ సీలింగ్ కూడా చేంజ్ చేశారు కిచెన్లో వీళ్ళు. లైట్ బ్లూ కలర్ అయితే యూజ్ చేశారు, ఆక్వా బ్లూ కలర్ షేడ్లో ఉంది. కలర్ కూడా మనకి ప్లెజెంట్గా అయితే ఉంది. ఇక్కడ యూజ్ చేసిన లామినేట్ కలర్ అనేది కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ ఇది. ఇవన్నీ కూడా బాస్కెట్సే, ఎస్ఎస్ బాస్కెట్స్ తీసుకున్నారు. తుప్పు పట్టడం అట్లాంటిది అయితే ఏముండదు. వాటర్ కూడా వెంటనే కిందకు వచ్చేస్తూ ఉంటుంది ఒకవేళ ఇన్ కేస్ పెట్టినా కూడా. సో బాగుంది కిచెన్ అనేది. స్టోరేజ్ బాగా ఎక్కువగా వచ్చింది మెయిన్ ఇక్కడ.
సో చూసారు కదా, ఇది వచ్చేసరికి కిచెన్ ఇది. అండ్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను పదండి. అండ్ వీడియోస్ చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది మాకైతే కనుక. సో కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేసి, ఇంకా మాకు మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్వర్టర్ కనెక్షన్ పాయింట్ అనేది ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు. సో డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా వార్డ్రోబ్ కనబడుతుంది చూడండి. అండ్ సీలింగ్ కూడా జిప్సమ్ సీలింగ్ ఇచ్చారు. అండ్ ఈ సైడ్ కార్నర్లో డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేంజ్ చేశారు వీళ్ళు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే రూమ్ అనేది వెడల్పు కొంచెం ఎక్కువగానే ఇచ్చారు. ఇంచుమించు 11 అడుగుల వరకు ఉండుంటుంది ఇది. ఇక్కడ కావాలంటే టీవీ యూనిట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా కానీ, పాయింట్ కూడా ఇచ్చేశారు. సో ఇది బాత్రూమ్ అది. పదండి బయటికి వెళ్దాము. అండ్ ఈ టోటల్గా మొత్తం అంతా కూడా చెప్పాను కదా 3.3 సెంట్స్ అయితే ఉంటుంది. గజాల పరంగా చూసుకున్నట్లయితే 160 గజాలు అయితే ఉంటుంది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 20 అంకణాస్ అయితే ఉంటుంది. ఇది 24x60 నార్త్ ఫేసింగ్ ఇల్లు. బయట 30 ఫీట్ రోడ్ అయితే వస్తుంది, డ్రైనేజ్ లైన్లు ఉంటాయి. అండ్ దీనికి ప్లాన్ కూడా ఉంటుంది, మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు. సో ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఒకసారి చెప్తున్నాను చూడండి. దీని ప్రైస్ వీళ్ళు ఇలా వచ్చేసరికి మొత్తం అంతా కూడా చెప్పడం అయితే కనుక 65 lakhs చెప్తున్నారు, 65 లక్షలు చెప్తున్నారు. ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గిస్తారు, మాట్లాడవచ్చు కూడా. సో ఎవరైనా హౌస్ నచ్చి తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక ఇప్పుడే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇలా ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ఇవి స్కిడ్ అవ్వకుండా తీసుకున్నారు. గ్రానైట్ ఇచ్చేసారు చూడండి, స్టెప్స్ గ్రానైట్ తీసుకున్నారు. ఇదంతా పరగోలా ఇది. చుట్టూరు చాలా హౌసెస్ అయితే ఉంటాయి. అండ్ వాటర్ ట్యాంక్ కూడా సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి.